హలో ఫ్రెండ్స్, గుడ్ డే. లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఐ విష్ యూ ఏ వెరీ హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ సందర్భంగా ఈరోజు మనకందరికీ తెలిసిన ఒక ప్రవచన వాక్యాన్ని మేము ముందుంచుతున్నాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యేసుక్రీస్తు ప్రభు పుట్టడానికి పూర్వం కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే ఈ ప్రవచనం చెప్పబడింది. ఆయన పుట్టుకను గూర్చి, ఆయన గుణలక్షణాలను బట్టి ఆయనకు ఆపాదించబడిన పేర్లను అక్కడ ప్రస్తావించారు. అక్కడ 5 ప్రత్యేకమైన ఆయన లక్షణాలు గూర్చిన పేర్లు ఉన్నాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, చివరిలో సమాధానకర్తయగు అధిపతి అన్నారు. సమాధానకర్తయగు అధిపతి. ఈ లోకంలో ఇప్పుడు ప్రస్తుత స్థితిగతులు చూసినట్లయితే లోకంలో లోపించింది సమాధానమే. ఒక వ్యక్తిని తీసుకున్నా ఆ వ్యక్తి లోపల సమాధానం లేని స్థితి. ఒక కుటుంబాన్ని తీసుకుంటే కుటుంబంలో సమాధానం లేని స్థితి. సమాజాన్ని తీసుకుంటే సమాజంలో సమాధానం లేని స్థితి. దేశాల్లో సమాధానం లేని స్థితి. ప్రపంచమంతా సమాధానము లేని స్థితిలో ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఆయన సమాధానకర్తయగు అధిపతి అని వాక్యం మాట్లాడుతూ ఉంది. హీ ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అని. ఆయన పుట్టక పూర్వం ఎన్నో వందల సంవత్సరాలకు పూర్వమే ప్రవచనం చెప్పబడడం మాత్రమే కాదు, ఆయన పుట్టిన సందర్భంగా దూతలు కూడా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని స్తోత్రం చేశారు. ఆయనకి ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నీ హృదయంలోనో, లేక నీ పరిస్థితులలోనో, లేక నీ కుటుంబంలోనో ఏదో విషయంలో సమాధానం లేని స్థితిలో ఉన్నట్లయితే దేవుడి మాటలు నీ కొరకే వినిపింపచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఏదో ఒక సమయంలో సమాధానము కోల్పోయిన పరిస్థితులు మన జీవితాల్లో ఏర్పడుతూ ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు సమాధానం లేని స్థితులు లేకపోతే దేవునికి స్తోత్రం. ఒకవేళ నీ హృదయంలో ఏ విధమైన గలిబిలి, కలవరం ఉన్నా, సమాధానము లేని స్థితి ఉన్నా, అది ఎందుకోసమైనా కావచ్చు. కొన్నిసార్లు కుటుంబంలో కలతలను బట్టి సమాధానం లేకపోవచ్చు. కొన్నిసార్లు అనుకున్నది నెరవేరకపోవడాన్ని బట్టి సమాధానం లేకపోవచ్చు. కొన్నిసార్లు ప్రయత్నం ఫలించకపోవడాన్ని బట్టి సమాధానం లేకపోవచ్చు. కొన్నిసార్లు ఆరోగ్య పరిస్థితులు అనుకున్నట్లుగా లేక సమాధానం లేకపోవచ్చు. కొన్నిసార్లు వర్క్ ప్లేసెస్లో పనిచేస్తున్న స్థలాల్లో అక్కడ పరిస్థితులను బట్టి సమాధానం లేకపోవచ్చు. కొన్నిసార్లు మన ఆర్థిక పరిస్థితులు, అప్పుల్లో ఉన్నప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగుండలేనప్పుడు సమాధానం లేకపోవచ్చు. లేక మన ప్రవర్తనను బట్టే మనకు సమాధానం లేకపోవచ్చు. మన అలవాట్లను బట్టి మనకు సమాధానం లేకపోవచ్చు. ఎందు నిమిత్తం సమాధానం లేకపోయినా ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము అని ఆ దూతలు దేవుని స్తోత్రిస్తున్నారని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రియులారా, ఈ దినాన్ని సమాధానము లేక సమాధానాన్ని వెతుక్కుంటూ, లేక శాంతిని వెతుక్కుంటూ మానవుడు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ శాంతి కావాలి అని కొన్నిసార్లు శాంతి కోసం ధనాన్ని వెచ్చిస్తున్నాడు. ఆ శాంతి పొందుకోవడం కోసం సమయాన్ని వెచ్చిస్తున్నాడు.
ఆ శాంతి పొందుకోవడం కోసం శ్రమ పడుతున్నాడు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు ఆ శాంతి కోసం. అయితే యేసుక్రీస్తు ప్రభు సమాధానకర్తయగు అధిపతి అని చెప్పబడింది. ఆయన పుట్టినప్పుడు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగుతుందని చెప్పబడింది. ఈ దినాన్ని నీ జీవితంలో ఏ విషయంలో సమాధానం లేకపోయినా, ఏ విషయంలో శాంతి లేకపోయినా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టి ఈ లోకంలో బ్రతికి ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోతూ ఒక మాట చెప్పాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో మీ హృదయములను కలవరపడనీయకుడి అని. ఆ తర్వాత వచనాల్లో చూసినట్లయితే అదే అధ్యాయం 27వ వచనంలో శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, ఈ లోకమిచ్చునట్టి శాంతి కాదు అన్నాడు. ఈ లోకమిచ్చునట్టి శాంతి కాదు. ఈ లోకంలో మనం శాంతిని వెతుక్కుంటూ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కొంతమంది హృదయంలో సమాధానం లేక, హృదయంలో గలిబిలి, అలజడి, కలవరం, చాలా కలవరానికి గురైన స్థితిలో కొంతమంది మొత్తును కోరుకుంటున్న వాళ్ళు, ఆ మొత్తులో సమాధానం పొందుకోగలను అనుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. శాంతి కోసం శాంతి లేక చాలా కలవరంతో ఉన్నప్పుడు ఏదో వినోదాన్ని కోరుకుని ఆ వినోదంలో ఈ కష్టాన్ని, ఈ సమాధానం లేని స్థితిని మర్చిపోవాలని ప్రయత్నం చేస్తున్న వారు కొంతమంది ఉన్నారు. లేక శాంతి కోసం ఎవరో వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తులను బట్టి సమాధానం, శాంతిని పొందుకోవాలని ఫ్రెండ్స్ సర్కిల్ దగ్గరకో లేకపోతే ఇంకొక చోటుకో వెళ్ళి శాంతి పొందుకోవాలని కోరుకుంటున్న వారు మరి కొంతమంది ఉన్నారు. ప్రియులారా గమనించాలి, ఈ వివిధ రకాల్లో శాంతిని పొందుకోవాలని ఈ లోకంలో మనం చేసే ప్రయత్నాలు అవి ఉపశమనం కలుగు చేస్తాయే కానీ శాంతిని కలుగు చేయవు. అప్పుడు కొంత సమయం, 1 గంట, 2 గంటలు, లేకపోతే 3 గంటలు, లేకపోతే ఒక రోజు ఉపశమనం కలుగు చేస్తాయే కానీ కంప్లీట్గా, సంపూర్ణంగా సమాధానాన్ని, శాంతిని కలుగు చేయలేవు. ఒకవేళ వినోదాన్ని కోరుకుంటే ఆ వినోదం చూస్తున్నంతసేపు, ఆ వినోదాన్ని అనుభవిస్తున్నంతసేపు నీవు విషయాన్ని మర్చిపోతావేమో, నీ కలవరాన్ని మర్చిపోతావేమో, కానీ తర్వాత మరలా అదే విధమైన శాంతి లేని స్థితి నీ హృదయంలో ఉంటుంది. మత్తును కోరుకుని ఆ మత్తును బట్టి నేను సమాధానం, శాంతిని పొందుకుంటాను అనుకుంటున్నావేమో, ఆ మత్తు విడిచిపోయిన తర్వాత మరలా అదే పరిస్థితి. కానీ నీ హృదయంలో చెరిగిపోని సమాధానం, చెరిగిపోయిన శాంతి కావాలంటే ఈ లోకమిచ్చునట్టి సమాధానం కాదు, శాంతి కాదు, నా శాంతిని నేను మీకు ఇచ్చి వెళ్ళుచున్నానని ఆయన మాట్లాడిన మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాన్ని, ఈ క్రిస్మస్లో సంతోషము, సమాధానం కలగాలి అంటే ఆయనను నీ హృదయంలోనికి స్వీకరిస్తే, ఆయన ఇచ్చు శాంతి నీకు కావాలంటే ఆయనను నీ హృదయంలోనికి స్వీకరించాలి. ఎందుకంటే పౌలు భక్తుడు అన్నాడు, పౌలు చెప్పిన మాటలను బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే, ఆయన సమాధానము గలవాడు అనడం కంటే కూడా ఆయనే సమాధానం అన్నాడు పౌలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆయనే సమాధానం అన్నాడు. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ పీస్. ఆయనను నీవు స్వీకరిస్తే నీ హృదయంలో సమాధానం, సంతోషం. ఒకవేళ ఇంతవరకు నువ్వు క్రైస్తవుడు అయి ఉండొచ్చు. క్రైస్తవుడు అయినంత మాత్రాన్న ఆయనకు సంపూర్ణంగా నీ జీవితం అప్పగించి, లేక ఆయన్ని నీ హృదయంలోనికి అధిపతిగా, సమాధానకర్తయగు అధిపతి అంటున్నారు, అలాంటి అధిపతిగా, ప్రభువుగా స్వీకరించవా? నువ్వు క్రైస్తవుడు కాకపోయినా ఆయనను నీ హృదయంలో ప్రభువుగా, ఆయనను అధిపతిగా, సంపూర్ణంగా ఆయనకు నీ జీవితాన్ని అప్పగించిన స్థితి నీలో ఉంటే, దేవుని వాక్యం మాట్లాడుతుంది, ఈ లోకం ఇచ్చు శాంతి కాదు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తానని ఆయన మాట్లాడుతున్నాడు. ఏ రకంగా శాంతి లేకపోయినా ఆయన అలాంటి సమాధానాన్ని, శాంతిని ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో సువార్తలలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి రాయబడింది. ఆ 12 సంవత్సరాలు ఎన్నో ప్రయత్నాలు చేసింది, ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, తనకున్నదంతా వ్యయపరిచేసుకున్నదని వాక్యంలో రాయబడింది. అన్ని ప్రయత్నాలు చేసినా ఏ ప్రయత్నము ఫలించక, తన వ్యాధి నయము కాక ఆమె మరింత సంకటపడిన అని రాయబడింది. మరింత సంకటపడినంటే అసలు హృదయంలో గలిబిలి, కలవరం, శాంతి కోల్పోయిన స్థితి.
ఒక ప్రక్క శరీరంలో అనారోగ్యం అయితే, శరీరంలో అనారోగ్యం కంటే కూడా హృదయంలో శాంతిని కోల్పోయిన స్థితి మరింత సంకటపడిన ఆమె యేసుని గురించి విన్నది, ఆయన దగ్గరికి వెళ్తే స్వస్థత పొందుకుంటానన్నది అనుకున్నది. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ముట్టుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను స్వీకరించి ఒక క్షణంలో స్వస్థత పొందుకుంది. ఆ స్వస్థత పొందుకున్న స్త్రీతో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ అన్నారు, అమ్మా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గలదానవై పొమ్ము. అంటే కేవలం అనారోగ్యం లేక శరీరంలో బాధ మాత్రమే కాదు, ఆమె హృదయంలో సమాధానం కోల్పోయిన స్థితి, శాంతి కోల్పోయిన స్థితి. కొన్నిసార్లు తీవ్రమైన అనారోగ్యానికి గురైనప్పుడు శాంతిని కోల్పోతాం, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురైనప్పుడు శాంతిని కోల్పోతాం, తీవ్రమైన కుటుంబ కలతలకు లోనైనప్పుడు శాంతిని కోల్పోతాం. ఏ విధంగా శాంతిని కోల్పోయినా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీవు ఆయన్ని స్వీకరిస్తే నీ హృదయంలో శాంతి, సమాధానం. ఈ మాటలు నీ కొరకే దేవుడు ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో శాంతి కోల్పోయిన స్థితి నీలో ఉన్నా, ఒకవేళ అనుకున్నది జరగక శాంతి కోల్పోయావా, ప్రయత్నం ఫలించక శాంతి కోల్పోతున్నావా, జీవితంలో చాలా కాలం కనిపెట్టి ఉన్నాను, అది ఫలించడం లేదు అనుకుని శాంతి కోల్పోతున్నావా, ఏ స్థితిలో శాంతి కోల్పోయినా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన సమాధానకర్త యొక్క అధిపతి, ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానం. నా శాంతినే మీకు ఇచ్చుచున్నాను, ఆయనే సమాధానమై ఉన్నాడు అని దేవుని వాక్యం మాట్లాడుతుండగా ఈరోజు ఈ మాటలు వింటూ నీ హృదయంలోనికి ఆయన్ని స్వీకరించు. ఒక చిన్న ప్రార్థన చేయ, ప్రభువా, నాలో నీ ఉండు, ప్రభువా, నాలో నీ ఉండి, నా హృదయంలో నీ ఉండి, నా జీవితంలో గొప్ప శాంతిని, సమాధానాన్ని దయచే ప్రభువా అని ప్రార్థన చేస్తే, ఆయన నీవు స్వీకరిస్తే, నీ జీవితానికి, నీ హృదయానికి అధిపతిగా స్వీకరిస్తే ఆయన నీకు సమాధానం ఇచ్చేవాడు. ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ఈ మాటలు విన్న నీవు నీ హృదయంలోనికి ఆయన స్వీకరించు, ఆయనకు నీ జీవితాన్ని అప్పగించు, నీ జీవితానికి ప్రభువుగా చేసుకో. నీ జీవితంలో ఏ కలవరం ఉన్నా ఆ కలవరం అంతా నీ జీవితం నుంచి తొలగించి నీ జీవితంలో గొప్ప శాంతి, సమాధానము, సంతోషం ఇచ్చి ఆశీర్వదిస్తాడు. ఈ క్రిస్మస్ సందర్భంగా అలాంటి సమాధాన సంతోషాలు దేవుడు నీకు దయచేసి, నీ కుటుంబానికి దయచేసి, నీ పరిస్థితుల్లో దయచేసి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, ఈ మాటలు విన్న వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. నిజమే ప్రభువా, క్రిస్మస్లో అన్నిటికంటే మించి సమాధానం వాగ్దానం చేయబడింది. ఈ సమయంలో ఈ మాటలు విన్న వారిలో ఏ విషయంలో, ఏ పరిస్థితుల్లో శాంతి లేక సతమతమైపోతున్నా అలాంటి వారిని దర్శించండి ప్రభువా. ఈ సమయంలో ఈ ప్రార్థనలో వారు ఏకీభవిస్తూ ఉండగా ప్రభు, ఆ బిడ్డల హృదయాల్లో, ఆ బిడ్డల కుటుంబాల్లో, ఆ బిడ్డల పరిస్థితులలో శాంతిని కలుగు చేసి నిజమైన క్రిస్మస్ సంతోషం అనుభవించగలిగేటట్లుగా నీ కృప వారి జీవితాల్లో విస్తరింపచేయమని, ఈ మాటలు విన్న వారిని అందరినీ ఆశీర్వదించమని, వారి అవసరతల్లో సహాయం చేయమని, వారి సమస్యలలో నుండి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తూ, నిజమైన క్రిస్మస్ సంతోషం ఈ మాటలు విన్నవారందరికీ కలుగు చేయమని ప్రార్థన చేస్తూ, యేసు నామమున అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you, my friends. May this message be a blessing to you and to your family. I wish every one of you a happy and Merry Christmas again. God bless you.